తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు ప్రకృతి వైపరీత్యం వల్ల ఎండలు పెరిగిపోతూ ఉన్నాయి. గత కొంతకాలంగా వర్షాలు లేకపోవడం వల్ల రైతులకు వ్యవసాయ రంగానికి సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే దురదృష్టవశాత్తు దీనికి తోడు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల, ప్రభుత్వం యొక్క కక్షపూరిత వైఖరి వల్ల రాష్ట్రంలో రైతాంగం లక్షలాది ఎకరాలని ఎండబెట్టుకోవాల్సిన దుస్థితి వస్తూ ఉంది. దీనిపైన రైతులు ఎక్కడికక్కడ స్థానికంగా అధికార పార్టీ శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, అనేక విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు. దాదాపు 15 రోజుల నుంచి, దాదాపు 45-50 రోజులుగా రైతులు మొరబెట్టుకుంటున్నప్పటికీ అధికార పార్టీ ఉడుకు పలుకు లేదు. మంత్రులకు, ముఖ్యమంత్రికి వసూళ్ల మీదనే సోయి తప్ప రైతుల పొలాల పట్ల ఆలోచన లేదు. దురదృష్టవశాత్తు వాళ్ళ చేతిలో అవకాశం ఉండి రైతాంగానికి 1 తడి 2 తడులు నీళ్ళు ఇస్తే లక్షలాది ఎకరాలు కాపాడుకునే అవకాశం ఉండి లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన రైతుల్ని ఆదుకునే అవకాశం ఉండి కూడా ఈ ప్రభుత్వం యొక్క అవగాహన లేని వల్ల, నిర్లక్ష్యం వల్ల, లేదా కాలక్షేప వైఖరి వల్ల రైతాంగానికి ద్రోహం చేసింది ఈనాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మనకు తెలుసు, గతంలో నాగార్జున సాగర్లో ఇవాళ ఉన్న లెవెల్ కంటే తక్కువ ఉన్ననాడు కూడా రైతాంగం మా శాసనసభ్యులకు, స్థానికంగా ఉండే నాయకులకు చెప్తే వాళ్ళని అడిగితే మేము ఆ విషయాన్ని తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు చెప్తే వెంటనే మీకుండే అవకాశాన్ని తీసుకొని కేఆర్ఎంబీ ఎవరితో లెక్కలేదు, ఏ పద్ధతిలో మీరు తీసుకోవచ్చో ఆ పద్ధతిలో సహకరించమని చెప్తే అధికారులు తీసుకోండి అని చెప్పి వాళ్ళు చెప్పడం, ఖమ్మంకు మంచిని తీసుకుపోయే పేరు మీద, ఉదయ సముద్రానికి మంచిని తీసుకొచ్చే పేరు మీద రకరకాల పద్ధతుల్లో నీళ్ళని తీసుకొచ్చి దాని లీకేజ్ల ద్వారాను ఇతర పద్ధతులను లక్షలాది ఎకరాలు కాపాడి రైతాంగం బయటపడిపోయేది. లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టిన రైతాంగం బయటపడిపోయినారు. ఒక పంట, ఒక్క తడితో 2 పిల్లలతో. ఇవాళ ఆ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం కనికరించలేదు. 12 రోజులు వరుసగా పాలేరు నీళ్ళు తీసుకుపోయారు, కానీ ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి రైతులను కాలువ కట్టల మీద కూడా అనేయకుండా దుర్మార్గంగా దౌర్జన్యంగా తీసుకుపోతుంటే ఈ జిల్లా మంత్రులు దద్దమ్మలాగా చూస్తూ కూర్చున్నారు. కనీసం ఒక సమస్య ఉంది అని తెలియనట్టు నటిస్తున్నారు. ఒక మంచి నటనాగ్రేసర్ లేదు. మరొక వైపు అక్కడ కాళేశ్వరం నుంచి నీళ్ళు ఎత్తుకునే అవకాశం ఉండి ఈ 3 నెలల్లో 100 టీఎంసీల పైగా నీళ్లు మనం తీసుకునే అవకాశం ఉంది. వాస్తవానికి అక్కడ ప్రభుత్వ ద్రోహమే. ఎందుకంటే ప్రభుత్వం మీకు నీళ్ళు ఇస్తా అని చెప్పి రైతులకు చెప్పడమే కాకుండా నీళ్ళు ఇచ్చింది, ప్రభుత్వం ఇచ్చిన నీళ్లతోనే రైతులు నాట్లు పెట్టుకున్నారు. ఇది నేను చేసే రాజకీయ ఆరోపణ కాదు. మీరు ఇవాళ ఏ రైతులు కదిలించినా చెప్తాడు. బైనబాగు నుంచి సూర్యాపేట జిల్లాలోని మూత మండలం రైతులు కావచ్చు, నడిగూడ మండలం రైతులు కావచ్చు, పెనుబాడు మండలం రైతులు కావచ్చు, చిన్న సీతారాం తండా చివరి పొలం మీద రైతులు, అక్కడి వరకు మీరు ఏ రైతులు అడిగినా చెప్తారు. ప్రభుత్వం నీళ్ళు ఇస్తేనే మేము నాటు పెట్టుకున్నాం, లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టినాం. ఇవాళ ప్రభుత్వం దుర్మార్గం వల్లనే మేము నాశనం అయిపోతున్నాం. నీళ్ళు ఇవ్వకుండా మా లక్షల రూపాయలు, కోట్ల రూపాయల పెట్టుబడిని నాశనం చేసింది అని చెప్పి రైతులు కనీసం ఒక 20-25 టీఎంసీల నీళ్లు తీసుకున్న కాళేశ్వరం నుంచి ఇవాళ 1 ఎకరం కూడా ఎండిపోకుండా బతికే అవకాశం ఉంది. దాదాపు 5-6 లక్షల ఎకరాలు ఇవాళ పైనే ఎండిపోయినట్టుగా మనకు సమాచారం వస్తూ ఉంది.
ఇది ఎంత దుర్మార్గం ఇది. ఎన్ని వందల వేల కోట్ల రూపాయలని నష్టపోయినట్టు ఈ రాష్ట్రం రైతాంగం అందరూ కూడా. ఇది సోయి లేదు ప్రభుత్వానికి. కేవలం ఇక్కడ ఎట్లా వసూలు చేయాలి, అక్కడ ఎట్లా కట్టాలి, ప్రభుత్వం ఎట్లా నిలుపుకోవాలి, ఇది ప్రభుత్వ పెద్దల ఆలోచన. ఇక జిల్లాల మంత్రులు మిల్లర్లను ఎట్ట భయపెట్టియాలి, కాంట్రాక్టులను ఎట్ట భయపెట్టియాలి, క్రషింగ్ మిషన్ ఎట్ట భయపెట్టియాలి, మున్సిపాలిటీలలో నోటీసులు ఇప్పించి పాపం చిన్న చిన్న ఇల్లు కట్టుకుంటే గింతంత నికాల్తాలు బయటకు వస్తే వాళ్ళని భయపెట్టి ఎట్ట వసూలు చేయాలి, ఈ పనులు మంత్రులు. ఇంకా దుర్మార్గంగా మీరు గత 7-8 సంవత్సరాలు చూసిన వరుసగా సన్న బియ్యానికి గిరాకీ ఎక్కువ ఉందని, సన్నోడ్లు పెట్టుకుంటే మాకు ఇంత ₹2 ఎక్కువ వస్తాయని చెప్పి రైతులు కష్టపడి మిల్లర్లను నమ్మి పెట్టుకున్నారు. గత ప్రభుత్వంలో ఏ ఒక్కసారి కూడా నేను ₹2,700 తక్కువ పెట్టినా ఊరుకోలేదు. మిల్లర్లను పిలిపించి చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇచ్చి రైతుల సమక్షంలో చెప్పి మనం పంపించింది. కానీ ఈసారి ఈ జిల్లా మంత్రి మిల్లర్లకానే పైసలు వసూలు చేసిండు కాబట్టి ఒక్కొక్క దగ్గర 1.5-2 కోట్ల పైన అవి బూడ్చుకోవడం కొరకు ఇప్పుడు రైతుల జేబులు కొట్టే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. దారుణంగా ధర తగ్గించి 2,200, 2,300 తీసుకొచ్చిండ్రు. మొన్న మిల్లర్లు పోతే మిల్లర్ల దగ్గర పోయి రైతులు గొడవ చేస్తుంటే మంత్రి గారు మిఠాగూడ వచ్చినప్పుడు రైతులు అడిగితే వాళ్ళ ముందే నిలబడి అధికారులకు ఫోన్ చేసి వెంటనే మిల్లుని సీజ్ చేయండి, ₹1 ధర తగ్గించకుండా చూడండి అని చెప్పొచ్చిండు. ఈయనటి వచ్చిన గంట తర్వాత ధర ఇంకా ఉందో తగ్గించారు. వాళ్ళు ఏ మిల్లుకు నోటీస్ లేదు, ఇప్పటి వరకు సీజ్ అయింది లేదు. ఒక జోకర్ లాగా ప్రవర్తిస్తున్నాడు, ఒక బుడ్డర్ ఖాన్ లాగా ప్రవర్తిస్తున్నాడు, ఒక మంత్రి నన్ను సోయి లేకుండా మాట్లాడుతున్నాడు. నువ్వు నిజంగా మంత్రివి అయితే, నువ్వు రైతుల ముందటి నుంచి అధికారులు మాట్లాడింది నిజమే అయితే ఎందుకు ఆ మిల్లులు అట్లనే ప్రవర్తిస్తున్నాయి? నువ్వు పోయినాడు నా ధర కంటే ఇంకా 100 తగ్గించేట్లా తీసుకుంటున్నాయి, సమాధానం చెప్పాలి. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం. మరి దీనిపైన రైతాంగం మమ్మల్ని అడిగింది. మా స్థానిక కార్యకర్తలందరినీ, మా మాజీ శాసనసభ్యులు కావచ్చు, మా ఎమ్మెల్సీ కావచ్చు, మమ్మల్ని అందరినీ కూడా గ్రామాల్లో రైతులు సార్ మరి మీరు కొట్లాడాలి మా తరఫున, సరే ప్రభుత్వంగా అవకాశం ఇచ్చినాడు మీరు పనిచేసిండ్రు, మరి మీరు ప్రతిపక్షంగా మీరైనా కొట్లాడాలి, మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, కేసీఆర్ దృష్టికి తీసుకురావాలి అని చెప్పినప్పుడు మేము ఈ విషయాలన్నింటినీ కూడా తీసుకుపోయి కేసీఆర్ గారు నిర్వహించడం జరిగింది. అన్ని జిల్లాల్లో కూడా పరిశీలన చేసి చెప్పండి ఎట్లా ఉంది వాస్తవ పరిస్థితులు ఏంటి తెలుసుకొని చెప్పండి అంటే అందరం కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసినాం, పొలాలకు వెళ్ళినాం, రైతులతో మాట్లాడినాం. మరి గత 10-15 రోజులుగా మేము చెప్తున్నప్పటికీ, అసలు ఒప్పుకున్నప్పటికీ ప్రభుత్వానికి చెల్లించినట్టు కూడా లేదు. దున్నపోతు మీద వానపడ్డట్టు ప్రవర్తిస్తామండి ప్రభుత్వం. ఈ పరిస్థితులలో కేసీఆర్ గారే స్వయంగా రంగంలో దిగి ఆ రైతులకు అండగా నిలబడటానికి, వాళ్ళకు ఊరట ఇవ్వడానికి, వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. రేపు ఉదయం 9 గంటలకు బయలుదేరి ఎర్రవల్లి నుంచి భువనగిరి మీదుగా జనగామ సూర్యాపేట రోడ్లో వారు పర్యటిస్తారు. జనగామ నుంచి వస్తున్నప్పుడు పాలకుర్తి నియోజకవర్గం దేవరూపుల ప్రాంతంలో, అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గంలోని అరవపల్లి తుంగతుర్తి మండలానికి సంబంధించిన అక్కడి పొలాలని, ఎండిపోయిన పొలాలని, సూర్యాపేటలో కూడా జనగామ రోడ్డు వెంట వస్తూ ఉంటే వేలాది ఎకరాలు కూడా ఎండిపోయి ఉన్నాయి పొలాలు. వాటన్నిటిని కూడా పరిశీలిస్తూ సూర్యాపేటకు వస్తారు. సూర్యాపేటలో వారు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహిస్తారు, విషయాలన్నీ వివరిస్తారు. తదుపరి కార్యాచరణ ఏం కూడా వారు అక్కడ ప్రకటిస్తారు. అక్కడి నుండి మిర్యాలమూరు బైపాస్ మీదుగా నాగార్జున సాగర్ ఎడమకాల ప్రాంతంలో కూడా కొన్ని పొలాలు పరిశీలించి అక్కడ రైతులతో కూడా మాట్లాడి వారు తిరిగి ప్రయాణంగా నడవడం మీదుగా మళ్ళీ చేరుకుంటారు. మరి రైతాంగానికి ఊరటనివ్వడానికి, ప్రభుత్వం కన్ను తెప్పించడానికి కేసీఆర్ గారు వారు ఇంకా కొంత నడవడానికి ఇబ్బంది ఉన్నప్పటికీ, కరసాయంతో నడవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా తప్పకుండా రైతాంగం కొరకు నేను
నేను వెళ్ళాలి అని చెప్పి రైతులకు కలుగుతున్న ఇబ్బందుల్ని బాధలను చూసి బాధలో పాల్గొని రేపు ఈ కార్యక్రమానికి మొదలవుతా ఉన్నారు. ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీ ప్రభుత్వాన్ని, ఈ జిల్లా మంత్రుల్ని, మీరు గేట్లు తెరుస్తాం ఇంకేదో చేస్తామంటున్నారు. పొలాల గేట్లు తెరవండి, ప్రాజెక్టుల గేట్లు తెరవండి, నీళ్ళు ఇవ్వండి అని మేము అడిగినాం. మీరు కాదు మా గేట్లు ఓపెన్ చేస్తాం, మీరు మీ నాయకులు తీసుకుంటారు. నిజమే, మీరు గేట్లు ఓపెన్ చేసి మా నాయకులు తీసుకుంటే ప్రజలు మీ గోడలు బద్దలు పలుకొని మొత్తం బయటకు వస్తున్నారు. మీ ఓటేసిన ప్రజలందరూ కూడా బయటకు వస్తున్నారు. అది చూసుకోండి. పరిపాలన పైన సోయి లేదు. 100 రోజుల్లో ఒక్కటంటే ఒక్కటి లేదు. ప్రభుత్వం నుంచి వెలువడిన ఒక్క ఆదేశం లేదు. ప్రజల కొరకు పరిపాలించడానికి, ప్రజలకు మంచి చేయడానికి తీసుకొచ్చిన ఒక్కటంటే ఒక్క జీవో కానీ, ఒక కార్యక్రమం కానీ ఇంతవరకు జరగలేదు. కనీసం వ్యవసాయ రంగం పైన సమీక్ష లేదు ఇంతవరకు. ఇప్పటికి 110 రోజులు దాటినప్పటికి కూడా, ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఒక్కరోజు కూడా సచివాలయం స్థాయిలో కానీ, జిల్లాలలో కలెక్టరేట్లో కానీ ఏ మంత్రి కానీ ఎవరు కానీ ఇంతవరకు ఒక్క సమీక్ష చేయలేదు వ్యవసాయ రంగం. వాస్తవానికి ఈ పరిస్థితే కనుక ఉంటే కేసీఆర్ ఉన్ననాడు మొత్తం భూమి ఆకాశాలను ఏకం చేసైనా సరే ఎట్లా కాపాడుకోలే రైతుల్ని, ఎట్లా ప్రతి ఒట్ల గింజలు తీసుకొచ్చుకోవాలి మార్కెట్కు అన్న దానికి కేసీఆర్ గారు ఎవరిని నిద్రపోలేకుండా తను నిద్రపోకుండా పాటిస్తారు. రైతు ఏం చేయాలి, ఏం చేయకూడదనే విషయాలు ఊహిస్తారు. ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయని ఊహిస్తే ముందే రైతులకు చెప్పి వాళ్ళని చైతన్యం చేసి, ఇగో ఈ పంటలు పెట్టండి, ఈ పంటతో మీరు కొంత ఊరట వస్తుంది, కాలం దేనికి అనుకూలంగా ఉంటే ఆ రకమైన పంటలు పెట్టుకోండి, దానికి కావాల్సిన విత్తనాలు తెప్పిస్తారు, దానికి కావాల్సిన ఎరువులు తెప్పిస్తారు, దానికి కావాల్సిన కనీస వరకు మందులు తెప్పిస్తా అని చెప్పి రైతుల్ని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని చైతన్యం చేసి ఆ రకంగా రైతులను ఆదుకునే నాయకుడు కేసీఆర్. కానీ వాళ్ళ దురదృష్టవశాత్తు వారున్న మంత్రులు ముఖ్యమంత్రికి ఎవరికి వ్యవసాయం మీద సోయి లేదు. వాళ్ళ గత చరిత్ర ఏముందో, గత వాళ్ళు పనిచేసిన ప్రభుత్వాలలో ఎటువంటి దుర్మార్గమైన పద్ధతులు ఉండేనో, రైతులకు వ్యతిరేకంగా రైతులు శత్రువుగా చూసే పద్ధతి ఉండేనో, ఇవాళ మళ్ళీ అదే పరిస్థితి, రైతులు శత్రువుగా చూసే పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వం. ఒకవైపు ఆయన మోడీ గారు వారు భాష అని చెప్తుంటాడు, ఇక్కడ ముఖ్యమంత్రి వారు ఆదర్శం అని చెప్తుంటాడు. పైకి లోపలనేమో చంద్రబాబు నాయుడు గారు ఆదర్శం మీరు, పైకి బహిరంగంగానే మోడీ గారు ఆదర్శం అని చెప్తున్నాడు. మోడీ గారు ఏం చేసిండో ఈయన అదే చేస్తున్నాడు. 10 ఏళ్లలో ఈ దేశానికి మోడీ ఏమి ఇచ్చిండో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా గదే ఇస్తూ ఉంది. రైతు వ్యతిరేక నిర్ణయాలు, రైతులు కాల్చి చంపే పనులు తప్ప ఇంకొకటి లేదు ఈ ప్రభుత్వం చేసేది కూడా. ఇది స్పష్టంగా రైతు వ్యతిరేక ప్రభుత్వం మీద ఇంకొకటి కాదు, ప్రజా సంక్షేమ వ్యతిరేక ప్రభుత్వం మీద ఇంకొకటి కాదు. రైతుల విషయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. హామీ నెరవేర్చడం పక్కన పెట్టండి, గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన చక్కగా ఇవ్వలేకపోతున్నారు ఇప్పటి వరకు. ఈ అన్ని విషయాలపైన కూడా ప్రజలకు అందరికీ కూడా సరైన దిశానిర్దేశం చేయడానికి, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడానికి పరిస్థితులపైన ఉండే విషయంలో కేసీఆర్ గారు పర్యటన బయలుదేరి లేకుండా ఆ పర్యటన చెప్పిన పద్ధతిలో ఉండిపోయేటువంటి బోర్ల కింద కానీ, బావుల కింద కానీ, ఎడమకాల కింద, ఏఎంఆర్ కింద, కాళేశ్వరం నుంచి అటు తుంగతుర్తి ఏరియా అన్నీ కూడా స్వయంగా చూసేందుకు వస్తున్న దాని పట్ల బీఆర్ఎస్ పార్టీ పక్షాన, జిల్లా రైతుల పక్షాన నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీంతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా, అధికారంలో లేకున్నా ఎప్పుడు కూడా ప్రజల పక్షాన, రైతుల పక్షాన పోరాడే పార్టీ అని మరొకసారి రుజువైతుంది. కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి 3 మాసాలైంది, 100 రోజులైంది, ఏమనలేదు. కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. అయినా కూడా వారిచ్చిన హామీలు అమలు చేస్తారేమో అని చూడటం జరిగింది. మేము కూడా మా మంత్రి గారు, మాజీ మంత్రివర్గులు కానీ మేమందరం కూడా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా ప్రజల తీర్పును శిరసావించాం. మరి వారు ఇచ్చిన హామీలు ఏమన్నా పూర్తి చేస్తారేమో అని చూస్తే ఏ ఒక్కరు కూడా పూర్తి చేసే పరిస్థితి లేదు. ముఖ్యంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ
మీరు ఎవ్వరు కూడా డిసెంబర్ 9న మేము రుణమాఫీ చేస్తున్నాం, ఎవ్వరు బ్యాంకులో అప్పులు కట్టకండి, 2 లక్షలు నేను తీసుకోండి ఉంటే మళ్ళీ పోయి తీసుకోండి అని చెప్పి ఈ మంత్రులు ఎగదూసి వెంకరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ వీళ్ళే చెప్పారు. తర్వాత రైతాంగానికి బోనస్ ఇస్తామని చెప్పారు. అయ్యా ఒళ్ళు కొంటున్నారు, బోనస్ ఇంతవరకు ఇచ్చిన పాపాన పోలేదు. రైతు బంధు ఇంతవరకు పూర్తిగా ఇయ్యలే. మీరు అదనంగా ఇస్తారన్న 16,000 ఏమో కానీ ఇచ్చే 10,000 కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ రైతాంగాన్ని ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. ఏదన్నా అంటే ఆయన ఒక ముఖ్యమంత్రిగా లేడు. ఏ ముఖ్యమంత్రి అయినా ఇటువంటి భాష మాట్లాడతారా? కనుగుడ్లు ఊడబీకి గోళీలు ఆడతాడట. ఖబర్దార్, నా జేబుల కత్తెర ఉంది, ఒక్కొక్కరిని పేగులు కత్తిరించి మెడకేసుకొని తిరుగుతున్న కొడుకులారా. ఇక్కడ మన వెంకరెడ్డి గారు ఎవరైనా రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొని కొట్టుని ఈయనంటు. ఈయన అధికారం రాకముందే మేము వస్తే యాదాద్రి పవర్ ప్లాంట్ మూసేస్తామన్న గరుడు సిగ్గుండాలీలకు. నిన్నగాక మొన్న ఖమ్మం వాళ్ళు మంచినీళ్ళు పేరు మీద నాగార్జున సాగర్ నీళ్లు తీసుకుపోయి తిరుమలాయపాలెం దాకా బారించుకున్నారు. ఈయన నీటిపారుదల మంత్రి మళ్ళీ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన శాసనసభ్యుడు. మనం మేము నేడిజర్ల మండలం, గరిడపల్లి మండలం పంట నష్టం జరిగిందని చూస్తే వాళ్ళు మామూలుగా తిడతలేదు. నీటిపారుదల మంత్రి ఉండి నీళ్లు కిందికి తీసుకుపోతుంటే పైన ఉండి చూసిన అసమర్థులు ఈ మంత్రులు. అందుకనే ఇవాళ మాకు అధికారం ముఖ్యం కాదని చెప్పి జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో కేటీఆర్ ఇచ్చిన ఆదేశం ప్రకారం మొన్న 3 రోజులు మేము జిల్లాలో కూడా తిరిగినాం. మా మాజీ శాసనసభ్యులు, అటు జగదీష్ రెడ్డి గారు, నేను అందరం కూడా ఎంత ఫలితం నష్టం జరిగిందో మేము అంచనా వేసినాం. పార్టీ పరంగా కూడా ప్రభుత్వానికి త్వరలో నివేదిక ఇస్తాం. ఎకరానికి 25,000 పంట నష్టం కట్టియాలని కూడా మా పార్టీ మేము డిమాండ్ చేసాం. ఎందుకంటే పోయినసారి నష్టం జరిగితే కేసీఆర్ గారు స్వయంగా పంట నష్టం జరిగిన దానికి తుఫాను వచ్చిన సందర్భంలో ఎకరానికి 10,000 స్వయంగా ప్రకటించి ఇచ్చిన ఘనత కూడా మా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఉంది, మా బీఆర్ఎస్ పార్టీ. అందుకనే మేము పార్టీగా కూడా డిమాండ్ చేస్తున్నాం, ప్రజల పక్షాన, రైతుల పక్షాన ఉండేది బీఆర్ఎస్ పార్టీ. మాకు అధికారం ముఖ్యం కాదు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు కొంత కాలు నొప్పి అనారోగ్యంగా ఉన్నా ఈ జిల్లా ప్రజల యొక్క సమస్యలు చూసి, బాధలు చూసి ఖచ్చితంగా పోయి వాళ్ళ రైతులను పరామర్శించాలి, వాళ్ళకు భరోసా ఇవ్వాలి, వాళ్ళకు అండగా ఉండాలని చెప్పి కేసీఆర్ గారు రేపు వస్తున్నందుకు మేమందరం కూడా సంతోషపడుతున్నాం. ఖచ్చితంగా రేపు పర్యటనలో మా జగదీష్ రెడ్డి గారు చెప్పినట్టు మరి దీని మీద జరిగిన నష్టం మీద మా నాయకుడు మాట్లాడతాడు. అందుకని మేము ఒక్కటే ప్రెస్ సోదరులు కూడా, ప్రభుత్వం ఏదున్నా అధికారం మాకు ముఖ్యం కాదు, ప్రజలు, రైతులు ముఖ్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. తర్వాత రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సరే